अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन एसआर के न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के तफसीलात। नाजरीन, जिले मेडचल मलकाजगिरी हल्के असम्बली कुतुबुल्लापुर डुंडिगल मंडल के इलाके मल्लमपेट कथवा चरवू तालाब की ज़मीन में श्री लक्ष्मी श्रीनिवास कंस्ट्रक्शन के नाम से गैर कानूनी विल्लास तामीरी होने की इत्तला पर हाइड्रा की टीम और पुलिस के अलावा डुंडिगल रेवेन्यू के ओहदेदार, इरिगेशन डिपार्टमेंट के ओहदेदार ने मिलकर आज बगैर नोटिस दिए अवाम के बिल्डिंग्स को तोड़ दिया है, ऐसा अवाम का कहना है। आइए देखते हैं हमारे एसआर के न्यूज़ चैनल तेलंगाना की ये तफसीली रिपोर्ट। हर खबर से बाखबर रहने के लिए हमारे एसआर के न्यूज़ चैनल के वीडियोस को लाइक और शेयर करें और हमारे चैनल को ज़रूर सब्सक्राइब करें। స్టాండ్ ఏమన్నా దానికి సైట్లో ఒక్క బోర్డు కూడా వీళ్ళు ఎఫ్టీఎల్ అని కానీ బఫర్ అని కానీ పెట్టింది లేదండి. కేవలం ఏంటంటే ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చి 6 విల్లాలు మార్కెట్ వెళ్ళారు. ఆ 6 విల్లాలు పొద్దున్న నుంచి మీరు కూల్చుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అభ్యంతరం తెలపలేదండి. కానీ నివాసం ఉంటున్న విల్లాల్లోకి వచ్చి అది 2022లో 20వ సంవత్సరం అనుకుంటా అప్పుడు మార్కింగ్ చేయని విల్లాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? బిల్డర్ ఉండగా మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే దీని వెనకాల ఏం జరుగుతుందనేది మాకైతే చాలా సందేహాలు ఉన్నాయండి. సో ఇది బఫర్ జోన్ మార్క్ చేస్తే టైం ఇస్తాము లేదంటే నోటీస్ ఇస్తామని రంగనాథ్ గారు చెప్పినప్పుడు మీరు ఇప్పటికొప్పుడు సామాన్లు చూడండి, మొత్తం పీకి ఎందుకు బయటపడేస్తున్నారు? అది మీరు చూడండి, అక్కడ ఫోకస్ చేయండి. XB బఫర్ అని క్లియర్గా రాశారు. ఒకవేళ FTL అయితే మీరు ఫాలో అయ్యేది అందరికీ ఫాలో అవుతున్నారు. మా మీద ఎందుకు ఖర్చు కట్టారు? మా విల్లాలని ఎందుకు టార్గెట్ చేశారు? పాపం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలంటే ఉన్నట్టుగా వాళ్ళ మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారండి? రంగనాథ్ గారు చెప్పిన మాట ఇక్కడ ఎందుకు అనుసరించట్లేదు అనేది మా క్వశ్చన్ సార్. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి, మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు చెప్పారు. కాబట్టి ఈ విల్లాస్ అన్నిటికీ ఆ రోజున ఎందుకు మార్కింగ్ చేయలేదు? ఈ విల్లాలు కన్స్ట్రక్షన్ పూర్తయి జనాలు డబ్బులు మొత్తం కట్టి లోపలికి వచ్చిన దాకా ఎందుకు వెయిట్ చేశారు? వీటి కోసం మీరు అప్పుడే మార్క్ చేసి ఉంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగేవి కాదు కదా, వీళ్ళు ఎంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో దీనికోసం మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు కొంచెం రాజకీయ పలుకుబడి ఉందని చెప్తున్నారు, దానిపైన మీరు ఏం చెప్తారు? అది నాకు తెలియదండి, నాకు అసలు అవగాహన లేదండి. బిల్డర్కి రాజకీయ పలుకుబడి ఉందా, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేపిస్తున్నారు అనేది నాకు అవగాహన లేదు సార్. నాకు తెలియని విషయాలు నేను మాట్లాడలేను. మొత్తంగా ఏం చెప్తారు అంటే విల్లాల కూల్చివేత ఏం లేదండి. విల్లాల కూల్చివేత అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మంచి పని చేస్తుంది, చెరువులు ఆక్యుపై చేసినప్పుడు చేస్తున్నారు అని అంటే మేము ఖచ్చితంగా సంతోషించామండి. ఒకవేళ మీరు ఇది మొత్తం తీసేసినా మేము బాధపడేవాళ్ళం కాదు. బఫర్లో ఉన్న విల్లా జోలికి మేము రాము ఇప్పుడు అనేది రంగనాథ్ గారు చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు 10 నిమిషాల్లో దీన్ని
ఖాళీ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎటువంటి బఫర్ జోన్లో లేదండి. పొద్దున్న నుంచి మేము ఇరిగేషన్ మేడం గారిని వాళ్ళని అడుగుతున్నామండి. మేము చెప్పము, మేము చెప్తే మీరు దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్తున్నారు. మేమేం మిస్యూజ్ చేస్తామో మాకు తెలియదండి. మాకు చెప్పము, మేము మొత్తం మార్క్ చేస్తామంటున్నారు. మార్క్ చేసింది కూడా ఇంటూ మార్క్ పెట్టారు, కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. పోనీ దాని కింద ఇదేమిటని కూడా రాయలేదండి. మాకు ఎటువంటి నోటీసులు లేకపోవడం వల్ల మాకు అంత కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నాం తప్పించి మేము ఏం చేయాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా తెలియదు. అన్నిటికంటే కూల్చివేతల సంగతి పక్కన పెడితే సార్, ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది అతి దారుణమైన చర్య.